మనం వేటాడుతూ వచ్చిన పెంపుడు ఇంతలో మాయమైనది. ఎంత ప్రశాంతమైన వాతావరణం! ఇది ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమ ప్రాంతం. ప్రశాంతమైన వేట కడుగు రాదు. మన ఎరుకలు దూరముగా పోయి వేటాడమన్నా. చంద్రమతి లోహితాక్షులు ఎంత దూరంలో ఉన్నారో చూడండి. ప్రభు ఆరోగ్య వస్తున్నారు కదా. నేను ఒక్కరి వాడు అడుగుతున్నాయన దీర్ఘాయుష్మాన్. ఇప్పుడు ఉన్న స్థలం ఒక న్యాసమా ఇచ్చట ముందు మనకు సందర్శిని న్యాసం తీసుకోవాలి. స్వామి ప్రశాంతమైన ఆశ్రమం ఉంటున్నారు మా మనది వీళ్ళని స్వామి. అవును నాకు అట్లాగే ఉంది. చిత్తం పెట్టుకు కలవరపడుతుంది. ప్రభు ఘోరమైన వేట సజ్జము నిర్వహించుంటే సహజ కన్నా తమ చిత్తములు కట్లున్నది. అంతకన్నా మరి ఏమీ లేదు. అట్లే కాదు సర్వాంగములకు ఉచిత శ్రమను కలిగిస్తున్నాడు. పగలు కూడా నిద్రవస్తున్నది. అలాగలేయ్యా ఆ బ్రహ్మాండ నేల జీవితకు సత్యం ఏర్పరిచేదా నా యొక్క తలంబు తలగడ సమకూర్చుకొని ఇంచుకు సేపు ఎదుర్కొంటాను.
పగటి వేళ నిద్రకు ఏర్పడింది కాదు. మరియు నిద్ర నా స్మరణకు వచ్చింది. నిన్నటినే అపరయామములు నేను ఒక దుష్టత్వం అద్భుతమైన స్వామి నేను నిజ పురోహిత విద్వజ్జనములతో రెండు భేదాలకు ముందా అతిమాత్ర తేజో విరాజి ఒక కనుమనల అగ్ని కడబడుతుంటే సమీపించి కారణముగా ఉన్నతమైన సింహాసనమునందున్న నన్ను నేలపడదు మన రాజ్య సర్వస్వమును గ్రహించి మన కట్టుబట్టలతో నట్టలకు పారద్రోల అంత మనము పడగాలి పాటు పడుతుంటుంది. అయ్యో ఇంతలో నాకు మెరుగు కలిగినది. ఎంత స్వప్నం అవునండి. ఇది ఎంతే అశుభమని సూచిస్తున్న స్వామి నాకు మట్టి కలిగి వచ్చిన నాదా. అవునా దేవ దేవి మీకు ఏ అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రుడు ఇచ్చిన ధనము అతడు తన వెంట తీసుకొని పోక మన కన్నే ఉంచినందుకు చిత్తంనేమో విచారించు నిద్రించింది. దానిచే ఇట్ట కలిగి వచ్చి చూడవచ్చు. చూడు నిధులను తామరి దేని తలంచునో అది మానవులకు స్వప్న దశని కనబడునటులై పదింపదిగా కలవరింపు పల్కులు అయినను ఇట్టి దేవబ్రాహ్మణ సందర్భంలో శాంతింపలేదు. ఇప్పట్టున్న వినోదంగా కాల్పు గట్టుకు మన సంగీత ఆశంసకులు చోటు లేకుండా కదా. కలపబోతే రాజలకు బిడోజా జోహార్ జోహార్. సత్యకీర్తి మీరు లేకుల వాళ్ళు మేము మాతాంగులం అయినా మా కులంతో పని ఏమి మాట పాట చూడు నడకలో పదమ సింగపు అడుగులున్న మొనగాడా మెరుపులున్న చిన్నవాడా మెరుపులున్న చిన్నవాడా రారా
సత్యకీర్తి, ప్రభు ఈమె పాడుతున్న గీతికలోని అర్థము నాకంతగా రుచింపలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రము వీణానాదముతో శ్రోతపేయముగా ఉన్నది. సత్యకీర్తి, ప్రభు ఈమెకి ముక్తాహారం బహుకృతిగా ఇచ్చి పంపుతారు. ఓ మాతాంగాంగుల మహారాజు వారు మెచ్చించిన ముక్తాహారం పరిగ్రహము మాకెందరికీ ముఖ్యం రాజా. మరేం కావాలి? విలువకురా అలుగకురా నలుగురిలో నలుగురా మరుగన అలుగకురా విలువకురా అలుగకురా నలుగురిలో విలువకురా సత్యకీర్తి, ప్రభు ఈమె ప్రవర్తనకు తెలియవచ్చినది. ఇంకా ఆలోచిస్తున్నాయేమో. నికృష్టపడతాం కొమ్మాలకు తప్పున మారిపోకలు విధానములక్కన చెల్లునక్కలే మక్కువ తీర్చుకొందు నీ భయకారి వర్తనాలు ఇక్కడ సాగినావు మాట్లాడిన డబ్బుల కండ కండములకిందు నిర్గుణాలు ప్రేమతో కోరి చేరి నీ చెంతకు వచ్చినందుకు నన్ను కొట్టి తిట్టుతున్నా విశ్వామిత్రులతో కూర్చున్నాయి. మా నాన్నగారు చెప్పిన నీ ఉత్తు తీసుకురాక విశ్వామిత్ర మహర్షి కుమార్తెల ఆలోచన మాట్లాడే స్వామి ఎట్లయింది? ఏమో దేవి, ఇది ఎంతో ఇంద్రజాలమైన ఉన్నది. ఇంతకు మనమేదో దుర్యోగం కొరకే ఈ ఆశ్రమ ప్రాంతంలో నాదా మనకి ఇప్పుడు మనకు దగ్గర ఆ విశ్వామిత్రుడు ఏమి చేయగలరు? ఇప్పుడు ఎక్కడికి పోయేది
పాపి అడుగు పెట్టి మా ఆశ్రమంలో కాక మా పాదము కూడా అంటుపడుతున్నారు దుష్ట. ఉత్తమాంగములను అమలు చేయలేదు దేవా. ఓరి దుర్మదాంధ, వైవస్వతకుల కళంక, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షముల వినయస్మరణము, పరోక్షముల నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచునేనవి. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించకు నీకు ఎవరు అధికారం ఇచ్చిన తొలత చెప్పును. నీ రాజాధికారము తపస్సులమైన మా ఎడల పనికి వచ్చినరా? ఒకవేళ పనికి వచ్చినో రంగులెక్కనుగా ఇక నీ వారెల్లరూ మాలనితో చాలల తావితోనముల నందుంచి దగ్గోలుగా ఫలవృక్షంబులం సంపదంచి కుసుమ వ్రతంబులం రాల్చి కావలులై మా హరినార్పకంబుల వధింపంబోవ ఎట్లోచిదో ఇట్లాశ్రమల పౌత్రమ వచ్చిన అగ్ని వచ్చిన కూతురు నత్తమలా పాడించి తుదకు 4 వైపు బయలుదేరా. నీ తాతల్ని వారికేమి కట్టిపెట్టింది, మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయాభిహారములకు మా వంటి జడదారుల ఆశ్రమంలే కాని పనికి రావాయని భూచక్రమండలి రాజుల బాధాక్రాంతులు ఏంటా నీవు చక్రవర్తి అని పదమున విర్రవేగుటందియో మా వంటి ఉల్లాసముల పాలు చేయడం నాకు ఇదివరకు తెలిసిన నీవేమనుచునో మంచిదనుచు నీకించకమలాడుతూ పట్టకుటినై వెట్టి చాటు చేస్తున్న ఆ దుష్ట వశిష్ఠుడు అనుకునేవాయని లేక నీవలనిచ్చిన అపకృతికి ప్రతి విధానము చేయమంటకు మేము అసమర్థులమా? దేవా, ఎరుగక చేస్తాడా అపరాధమును క్షమింపుమని. ఓరి వాచాల, ఏమనుచున్నావు? అపరబ్రహ్మ అయిన విశ్వామిత్రుడేనో నేను అపరబ్రహ్మననియు అగ్నిమ తేజమునకు ధీటురానని నిజముగా నీ వెలిగిన వాడమైనా ఎన్న కన్నిరకుల సుకుమార శ్రీ లతామత దేవున ముద్దుల కూతురు ఎన్నడూ రాజు రాజువులు వచ్చినవని ఇంకా కూడా వరాల గొప్ప వర్గంతోనే ప్రాణములని మీ పైన పెట్టుకుని కంప్యూటర్ పరిగెత్తి ఒకరుచి కండ కావడంతో మమ్ము కూడా గణింపక నాలుక పోయపున్నది మమ్మెరింగే. ఓహోహో, అలాగైనా ఈ విషయమున నీ పక్షమున ఉపేక్ష భావన రాదు. నాలుక పోయింది నీ నాలుగుని ఇప్పుడే నీ ముఖము చూసిన కొలది నెయ్యి పోసిన అగ్గివలే నా మనంపు మణితున్న ధర్మధాంగ. నేను నచ్చినవన్నీ తప్పులే అయ్యా. సమాగుణ సంపన్నులైన మీకు ఇట్టి దీర్ఘలోకపు చరత్న హాస్య మనవి
అగత్తిన భాములు సంపదకు గాని చచ్చిపోయిన దాని సంపరేలా కనికరమున అవురా ఏమీ ఇతని శాంత స్వభావము క్షమాగుణ సంపత్తి శిరముపై తన్ని దుర్భాషలాడినను రవ్వంత అయినను చెల్లించుకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకున్నటువంటి మాకిట్టి దీర్ఘకోపము హరిశ్చంద్ర, నీ తప్పులని నీ అన్నీ ఉండనేమో. శరణాగత రక్షణ ఆవశ్య కర్తవ్యము కనుక నీ భయము ముడిపి నిన్ను చేపట్టినారమ్మలేమో. ధన్యుడు మహాత్మా, ధన్యుడయ్యా దేవా, ధన్యుడు. మా ఉపదేశము మన్ను కలదు, నీవు దాని మేర తప్పక ప్రవర్తించువేని మా కోపాగ్ని నిశ్శేషముగా చల్లారు. దేవర ధర్మోపదేశము పరిగ్రహించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను మహాత్మా. అయినను మీరు నన్ను పాప కార్యములకు పురికొల్పుదురా దేవ? ఎట్టి పాపకృత్యములైన మా ఆత్మీయులుగా అవి పుణ్యకృత్యములుగా మాడవలసినది. మీరు అపరబ్రహ్మలు కదా దేవా? మా మహిమలు ఇప్పుడు నీకు బాగా తెలిసి వచ్చింది కానా? అన్యాలోచనలేలా వివాహం బోడుమా నేడు నా కన్యారత్నము సురూపవతి నిన్ గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవలన్ వయోజిత కళామ తల్లిని భూరి సౌజన్య శ్రీలవహింపు మీద ప్రశస్త శ్రీ సుఖభోగము పాపము శాంతించుగాక, పాపము శాంతించుగాక. మునీంద్ర, ఇది ఎన్నైనా సరైన ఉపదేశం. అంతనుకోగలే మాల కన్నులతో మేలు పెళ్లి పేరంతాలు వీర వివంశరాజుల యశస్సాకర్యమిపాదిగా అందరు కూడని వెల్పు సాక్షిగా వివాహం పైన ఇల్లాలని గొంతంతం కోసి సగన్య కన్యల వివాహం బాలుకే ధర్మమా. ఒరే మూర్ఖ సత్యకీర్తి, నీవు ఇప్పుడు లేని సంబంధం కల్పించుకొని మాతో నిర్భయముగా ప్రతివాదం చేసినందుకు పిడుగు వంటి శాపం ఇప్పుడు బ్రాహ్మణుడా, నువ్వు మమ్మల్ని అల్లాడించుతున్నావు. ఓరి చెడుగా, నీవిప్పటి నుండి నీ శౌర్యము మా వంటి జడగాళ్లపై ఉపయోగించున్నావరా సొంత. ఆర్య,
బాల్య చాపల్యం చేయాలని వీరితో ఏమి క్షమింపు మహాత్మా. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యములుంచుడి. పోని పోని మీ 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 తప్పులని క్షమించినారు. ఇక మా యాన నిర్వర్తింపము. మునీంద్ర, సకల ధర్మస్వరూపుడు, నీవు నాకు దురుపదేశముల పాయ వంశముని పరసౌఖ్యములకు నన్ను చిరుమందిరా దేవ. ఒరే మూర్ఖ, నీ మీద నీవు చూసుకొనలేకున్నాడు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యము నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యాధిత్వ భోగములు విడిచి వెళ్ళివాడు తినగలడా? ఆహా కలడా? ఈమెను పెళ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గ ద్వారములు తెరిచిపెట్టబడి ఉందనుకుంటున్నాయేమి? మీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంచే నరకముతును. కావున నీ వ్యర్థ ప్రతివాదములు సాధించి మా యాజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్య భోగములతో పాటు ఈ అంగనవలని భోగములు స్వేచ్ఛగా అనుభవింపము. మునేంద్ర, ఇది ఎక్కడైనా సరైన ఉపదేశం. మానుష్య జన్మం ఎత్తినందులకు పాపల శిక్షింప పైన దండధర్మకుడు ఓరి వెకిలి, కొంత పోకుండా వలెను. ఓరి వెకిలి, నీ వింతను పాప పుణ్యములు వివక్షత ఏమి దండధరుడా? అరణంబిచ్చరా ఏమి కావలయునో అర్థింపుమా. సంతాన కుంతరులో చకులరేని పెన్నిదిలో చింతారత్నము హేమమోదరము కౌస్తుభము సుధారసము ఇంద్రత్వము లేక బ్రహ్మత్వము బుర్రగాదీచ పండేళ్ల సన్మనిగనంబ కాక ఇంకేమి కావలయునో అర్థింపుమా. దేవా, మీ తపోబలం ఎంతకైనా చల్లదే కానీ సిగ్గేలాగున లేకపోయే తనకు ఆశపడి మాల కన్యల అగ్నితో జరగదు నన్ను ఆత్మశ్లాగి దురభిమాని, నా కూతురు పెళ్లి ఆడిన నీకు లోక నిందనా? నీ ముఖములకు వట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యముల 3 పువ్వులు 6 కాయలుగా ఉండి నిన్ను పట్ట పక్కములుండక ఇతడే ఈతడే నూతన సృష్టికర్త అయిన గాధేయ అల్లుడ పంచు నిన్ను అందరం నిలిపి వారెవరెవరందువా? నర సుర అసుర నరసురాసుర వెచ్చగంధర్వులేని అవసరమా? మీకు నేను ఏమని ప్రత్యుత్తరిస్తున్నాయ్యా? ఆ పొందో కను పొందది పలుకు దేవా, ఆ పొందో కను పొందది పలుకు నవ్యమైన బ్రహ్మత్వమేమి
తలపు మానగా లోక దూష్యంబు మీ వాక్కుల్ పొందుట చూచి ఏ ముఖమున వాయెత్తెదను మీ కులమేగదా ఇట్టి సంబంధము దేవా ఎందుకు ఈ పెక్కుబాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా ఇచ్చి అబ్బురు విభములతో పాటు మా ఈ కన్యను పరిగ్రహించువా లేదా చెప్పుమా? దేవా మహానుభావ నా రాజ్య సరస్సులను నేను మాత్రం ఆ పొందవగలను. పరిగ్రహింపనయ్యా దేవా, నేను పరిగ్రహింపను మహాత్మా. హరిశ్చంద్ర, ఆ మాట ఎందుకు నిలిచిండము? తప్పిపోయిన ఆ సదాశివుని పాదమునకు తప్పిన వాడదు. చిరకాలము నుండి మరల రాజ్యం వేలవని తలంపు నా మది బాధించినది. నేటికి నీ ఔదార్యముతే నాకు అది లభించినది. పట్టణమునకి ఇప్పుడే పోయి సింహాసనమున దర్శించదు. అతను రాజపురుషులు అభ్యంతరం చెప్పుకుంటూ ఏది నీ రాజమందిరికి నిమ్మ ఆడిన మాట తప్పకుండా ఆడి పంపులను తలంచుతా మహాత్మా. రాజరిక సౌఖ్యములు నిస్సారపు గొడవలట. ఇలాంటి చమత్కారములు మా దగ్గర చెలవు. వాని వీనివలే మమ్ము కూడా నీ మాయాజాలం నుండి వేయించితివా? ఇలాంటి పీసులు నీకంటే మాకు లక్షలు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని వీటిని. నేటికా పేరు నేటి బీరకాయనది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవలసినది. పెదవ పశ్చాత్తాపడిన ప్రయోజనమేమి? ఇక 1000 మాటలతో పని ఏమి? నేనిప్పుడు ప్రసంగాంతరమున పొరపాటునట్లంటిని నీకు రాజ్యం ఇవ్వదలిసి కాదు అని స్పష్టంగా చెప్పేయము. పెదవ ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము. మీరేలా సంధించదు స్వామి. చూడు నేనొక పాటి తమకు కర్తవ్యంబు బోధింప నేనొక పాటి తమకు కర్తవ్యంబు బోధింప ఇతర కానాచే నీకు నొక్కరికి మోహబాబు రాజన్యులు ఎందరు పాలించిరి.
నీవు నా పాటలు కల్పనతో దేవి, కల్పనతో దేవి. దాన దాన సమృద్ధమ్మకు బంగారు బంగారము కైకుంగము దేవి.